వెల్కమ్ టు PM7 మీడియా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మల్టీ స్టారర్ లో నటిస్తున్నారు. దీని ద్వారా నేరుగా హిందీ చిత్రంలో నటించి అక్కడ మార్కెట్ ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీన ఇది విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలో నటించే అవకాశమూ ఉంది. దేవర 2 చెయ్యాలా వద్దా అనేది కొరటాల శివ తయారు చేసే స్క్రిప్ట్ ను బట్టి ఉంటుంది. అరుదైన రికార్డును నెలకొల్పిన తారక్ గతేడాది విడుదలైన దేవర 1 చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. ఇక తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2024లో ట్విట్టర్ ఖాతాలో అత్యధిక సంఖ్యలో సెర్చ్ చేసిన వారిలో తారక్ 10వ స్థానంలో నిలబడడంతో తెలుగు నుండి టాప్ 10 లో నిలిచిన ఏకైక నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక సంఖ్యలో మాట్లాడుకుంది మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి. ఈ జాబితాలో ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో తనకు 300 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. క్రికెటర్ రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలవగా తమిళ హీరో విజయ్ 4వ స్థానంలో నిలిచారు. 5వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 6వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, 7వ స్థానంలో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, 8వ స్థానంలో షారుఖ్ ఖాన్, 9వ స్థానంలో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, 10వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ చిత్రంతో గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత దర్శకులు, నటుల నుండి ఆ సినిమాలో తారక్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తనతో సినిమా తీయడానికి తాను సిద్ధమేనని హాలీవుడ్ సూపర్ మ్యాన్ దర్శకుడు, నిర్మాత జేమ్స్ గన్ అన్నారు. త్రిబుల్ లో వ్యాన్ లో నుండి పులి, ఇతర జంతువులతో పాటు బయటకు దూకే నటుడితో కలిసి తాను పనిచేయటానికి ఇష్టపడతానని, అతను అద్భుతమైన నటుడని, చాలా బాగా నటించావంటూ ప్రశంసలు కురిపించారు.